See guys, the basic requirement is once you join into this group, please do not record the session. Okay, I will record and share in the group. Don't record from your side. And the second thing is, please do not open your video or audio. ఓకే మీ వీడియో ఆడియో అవసరం లేదు సో కాబట్టి సో జాయిన్ అయిన వెంటనే అందరూ కూడా వీడియోని ఆడియోని రెండింటిని ఆఫ్లో పెట్టుకోవాలి. దీస్ ఆర్ ద బేసిక్ 2 రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ మై సైడ్. ఓకే సో ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో మ్యూట్. Everyone keep your audio mute please. ఓకే గైస్, సో నిన్నటి సెషన్లో మనం ఎస్ఏపి అంటే ఏంటి, సో వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి, సో వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఇన్ ఎస్ఏపి, అలాగే వై ఎస్ఏపి, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ FICO సారీ S4HANA ఫైనాన్స్, S4HANA అండ్ HANA. సో దీని గురించి మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈస్ కంప్లీట్లీ బేసిక్ సెషన్స్. ఓకే, సో అండ్ నెక్స్ట్ థింగ్ మీకు క్లారిటీ ఇచ్చాను ఆల్రెడీ. సో అందరూ కూడా సర్వర్ యాక్సెస్ అనేది మస్ట్ అనమాట. సో సర్వర్ యాక్సెస్ అనేది సో ఈ రోజు లోపల మీరు తీసుకోవాలి. సో ప్లీజ్ గెట్ దిస్ సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ బేసిస్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ. So 9581581718. Okay, you can directly call to this guy and ask SAP S4HANA Finance 2022 server access. So ఇది బేసిక్ రిక్వైర్మెంట్. సో కాబట్టి ఈ సర్వర్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి సర్వర్ అనేది మస్ట్ అనమాట. సో మరి బేసిక్గా ఈరోజు సెషన్లో సో వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ HANA, S4HANA ఫైనాన్స్, ఓకే, సో అండ్ S4HANA. సో ఈ మూడింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. సో ఇది మనకి ఈరోజు టాపిక్ అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SAP HANA, S4HANA అండ్ S4HANA ఫైనాన్స్. ఓకే, సో ఏంటి డిఫరెన్సెస్ ఏంటి జనరల్గా చెప్పే ముందు మనకి 2 వర్షన్స్ ఉన్నాయని చెప్పాను. బేసిక్గా జనరల్లీ వీ హ్యావ్ 2 వర్షన్స్. వన్ ఈజ్ ECC అండ్ సెకండ్ వన్ ఈజ్ S4HANA. సో ECCలో మనకి ERP, EHP
8. ఓకే, అలాగే S4 హనాలో మనకి లేటెస్ట్ వర్షన్ వచ్చేటప్పటికి 2022 వర్షన్ అనమాట. ఓకే, సో ఈసీసీలో లేటెస్ట్ వర్షన్ ఇది, S4 హనాలో లేటెస్ట్ వర్షన్ ఇది. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్, ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఈసీసీ అంటే ఏంటండి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఓకే, S4 హనా 2022 అనమాట. S4 హనా 2022 వర్షన్. సో ఇప్పుడు S4 హనాలో మనకి బేసిక్గా ఎస్ఏపి హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, S4 హనాలో హనా అంటే ఏంటి సో అనేది నిన్నటి సెషన్లో ఒక ఐడియా ఇచ్చాను. సో ఇందులో మనకి హనా అంటే ఏం చెప్పుకున్నాం మనం? సో హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అని అర్థం. ఓకే, సో మనకి ఈసీసీ డేటాబేసెస్ ఉన్నాయి. సో ఈసీసీ డేటాబేసెస్లో ఓకే, ఈసీసీ డేటాబేసెస్ ఉన్నాయి మనకి. అంటే ఈసీసీలో కూడా డేటాబేసెస్ ఉన్నాయి. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్లో అంతకుముందు ఉన్న డేటాబేస్లు ఏంటంటే ఆరికిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం DB2, SQL. ఓకే, సో ఇవన్నీ కూడా ఈసీసీ డేటాబేసెస్ అంటే ఓల్డ్ వర్షన్లో ఉండే డేటాబేసెస్. సో S4 హనా డేటాబేస్ ఏంటిది? ఓకే, S4 హనా డేటాబేస్ ఏంటిదంటే హనా డేటాబేస్. సో హనా అంటే ఏంటిది? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఓకే, సో అంటే ఏంటంటే సింపుల్గా మాట్లాడాలంటే మనకి ఎస్ఏపిలో ఓల్డ్ వర్షన్ ఏంటిదండి? ఈసీసీ. ఈసీసీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో ఇందులో లేటెస్ట్ వర్షన్ ఏంటిది? సో మనకి ఇందులో లేటెస్ట్ వర్షన్ ఏంటిది? సో ఈఆర్పి ఈహెచ్పి 8 అనేది లేటెస్ట్ వర్షన్. ఓకే, S4 హనాలో లేటెస్ట్ వర్షన్ ఏంటిది? ప్రస్తుతానికి మనం చెప్పుకునేది 2022, బట్ 2024 లేటెస్ట్ వర్షన్. బట్ మన సెషన్లో మనం డీల్ చేసేది 2022 వర్షన్. ఓకే, సో హనా అంటే ఏంటన్నాం మనం? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అన్నాం. అంటే ఎందుకు హై పర్ఫార్మెన్స్ అనటం జరిగింది అంటే బేసిక్గా మనకి ఈసీసీ డేటాబేసెస్ ఉన్నాయి. ఈసీసీలో మనకి ఈసీసీ సిస్టమ్ ఓపెన్ చేస్తాను కాసేపు ఉన్న తర్వాత. ఈసీసీలో మనకి ఆరికిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం DB2, SQL, అలాగే హనాలో కూడా మనకి డేటాబేసెస్ ఉన్నాయి, హనా డేటాబేస్ అని. సో ఇక్కడ మనకి ఈ డేటాబేస్ని యూస్ చేసుకోవచ్చు కదా సార్ అంటే ఈసీసీలో ఓన్ డేటాబేస్కి ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ లేదు. సో ఓల్డ్ సిస్టంలో ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ లేదు. ఓకే, సో ఓల్డ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఈసీసీలో మనకి ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ అంటూ లేదు. సో అందుకే ఎస్ఏపి వాడు ఏం చేశాడు? ఓన్గా ఒక డేటాబేస్ని డిజైన్ చేసుకున్నాడు. వాడి ప్రోడక్ట్ అది. అంటే అంతకు ముందు థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద డిపెండెన్సీ ఉంది ఎస్ఏపి వాడికి. ఓకే, సో అంతకు ముందు మనకి థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద డిపెండెన్సీ ఉంది. సో ఇప్పుడు థర్డ్ పార్టీ డేటాబేస్ మీద డిపెండెన్సీ లేదు. ఎందుకు? ఎస్ఏపి కమ్ అప్ విత్ న్యూ డేటాబేస్. ద డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ హనా డేటాబేస్. హనా అంటే ఏం చెప్పుకున్నాం? హై పర్ఫార్మెన్స్. అంటే సో ఎస్ఏపి ఓడు థర్డ్ పార్టీ డేటాబేస్ మీద డిపెండెన్సీ పెట్టుకుంటే ఓకే, సో ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం అవుతుంది అని ముందుగానే వాడు ఐడెంటిఫై చేశాడు. ఓకే, అందుకే ఏం చేశాడు? ఒక ఓన్ డేటాబేస్ని తీసుకొచ్చాడు. సో ఆ డేటాబేస్ పేరే మనకి హనా డేటాబేస్. హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఓకే, సో ఈ డేటాబేసెస్ ఏదైతే ఉందో ఇది
మార్కెట్లో మనకి ఈసీసీ అంటే ఈ డేటాబేస్ ఎలా డిజైన్ చేశారంటే 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది ఈ డేటాబేస్ల కన్నా. ఎన్ని రెట్లండి? సో 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్. సో ఈ హనా అనే డేటాబేస్ని ఎలా డిజైన్ చేశారంటే సో ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. సో అలా దీన్ని డిజైన్ చేశారు. సో హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అన్నాం. ఓకేనా? సో ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో ఓకే ఈ హనా డేటాబేస్ని మనం S4 హనా సిస్టంలో మాత్రమే రన్ చేయగలుగుతాం. ఓకే సో అంటే ఏంటి సింపుల్గా వీ కెనాట్ రన్ ECC databases in S4 HANA platform. అంటే ECC డేటాబేస్లు ఏదైతే ఉన్నాయో అవి S4 HANA ప్లాట్ఫామ్ మీద రన్ చేయడానికి పనికి రావు. అంటే we cannot run Oracle into SAP S4 HANA system. We cannot run MS SQL into SAP S4 HANA system. We can run only HANA database in S4 HANA platform. So S4 HANA platform అంటే సిస్టమ్ మీద ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే రన్ అవుతుంది. ఓకేనా? అంతేగాని ఈసీసీ డేటాబేస్లు అనేది రన్ అవడానికి లేదు, ఛాన్స్ లేదు. అందరికీ క్లారిటీ వచ్చింది కదా? ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మరి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సార్ మరి హనా అనేది ఎస్ఏపి వాడి ప్రోడక్టే కదా, సో మరి ఈసీసీ మీద రన్ చేయొచ్చా అంటే ఈసీసీ సిస్టంలో హనాని మనం లింక్ చేయొచ్చా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఎస్ వీ కెన్ రన్ హనా డేటాబేస్. ఓకే వీ కెన్ రన్ హనా డేటాబేస్ ఇన్ ECC ప్లాట్ఫామ్. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చిందా రాలేదా? సో కాబట్టి మీకు ఈ డేటాబేస్ అంటే ఏంటి, మొత్తం డేటా అంతా కూడా స్టోర్ అయ్యే ప్లేస్. ఒక మొబైల్ తీసుకుంటే ఓ మొబైల్ మొత్తంలో మీరు ఫోటోలు అన్ని క్యాప్చర్ చేసిన వీడియోలు క్యాప్చర్ చేస్తే ఏదో ఒక ప్లేస్లో స్టోర్ అవుతుంది కదా. సో ఆ డేటాని స్టోర్ అయ్యే ప్లేస్ ఇక్కడ ఏంటిది మనకి హనా డేటాబేస్ అన్నమాట. సో ఈ హనా డేటాబేస్ మనకి ఈసీసీ డేటాబేస్ల కన్నా ఓకే సో ఈ ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతున్నాయి. సో 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది అంటే సో ఏంటి రీజన్ వై హనా? సో చెప్పాలి. సో మనకి మార్కెట్లో ఈ డేటాబేస్లు ఉన్నాయని చెప్పాం, ఈసీసీ డేటాబేస్లు చెప్పుకున్నాం, S4 హనా డేటాబేస్లు చెప్పుకున్నాం. సో మరి క్వశ్చన్ ఏంటంటే వై హనా? సో ఈ హనా డేటాబేస్ మనకి ఎందుకు, సో ఎందుకు ఇది ఇంత ఫాస్ట్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది, రీజన్ ఏంటి సో అనేది మనకి కాన్సెప్ట్. వై ఎస్ఏపి హనా? సో ఆల్రెడీ చెప్పాను నేను. సో హనా అంటే హై పర్ఫార్మెన్స్ అని, అంటే ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 టైమ్స్ హై పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అని చెప్పినాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వై హనా? హనా అంటే ఎందుకు హనా మనం తీసుకోవాల్సి వస్తుంది, సో ఎందుకు ఇది మార్కెట్లోకి ఎమర్జ్ అయింది, ఎస్ఏపి వాడు ఎందుకు ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చాడు అంటే ఈసీసీ కన్నా 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. రీజన్ ఏంటి, ఎందుకు ఇవ్వగలుగుతుంది, ఆ రీజన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో వై హనా అంటే ఇక్కడ ఈ రీజన్ ఏంటి, హనా ప్లాట్ఫామ్ని మనం తీసుకోవడానికి ఈ డేటాబేస్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో చూద్దాం మనం. సో మనకి డేటాబేస్లో డేటా అనేది ఎప్పుడు కూడా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్లో డేటా అనేది ఎలా రూపంలో టేబుల్స్ ఎస్ఐపిలో ఏంటంటే ఎప్పుడైనా డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంట, టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ హనా డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్. కాలం అంటే ఏంటి, నిలువుగా స్టోర్ అవుతుంది. కానీ ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, రో ఓరియంటెడ్. ఓకే సో ఎప్పుడైనా సరే డేటా అనేది కాలం ఓరియంటెడ్లో అంటే నిలువుగా స్టోర్ అవడం మూలంగా సో ఇక్కడ డేటా కంప్రెషన్ పాసిబుల్ అవుతుంది.
డేటా రిడెండెన్సీ ఇస్ పాసిబుల్ అనమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో ఇది ర్యామ్ ఓరియంటెడ్, ర్యామ్. సో అదే మనకి ఈసీసీలో ఉన్న డేటాబేస్ ఏంటంటే హార్డ్ చిప్లు, సో అందులో డేటా స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ డేటా వచ్చేటప్పటికి ఇదేంటిది ర్యామ్ ఓరియంటెడ్. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అర్థం. అదే మనకి ఈసీసీలో అయితే డేటా ఎలా స్టోర్ అవుతుంది? రో ఓరియంటెడ్. బట్ SAP S/4 హనాలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్ ఓరియంటెడ్ టేబుల్స్. Data will be stored in SAP S/4 HANA in the form of column oriented, in the form of table. Table ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్ ఓరియంటెడ్. సో కాబట్టి డేటా అనేది డేటాబేస్ లో మనకి ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్ ఓరియంటెడ్. సో ఇన్ SAP S/4 HANA, okay, so data will be stored కాలమ్ ఓరియంటెడ్. సో కాబట్టి SAP S/4 హనాలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంట? కాలమ్ ఓరియంటెడ్. దీని మూలంగా సో దట్ సో వీ కెన్ చెప్పాలి, వీ కెన్ కంప్రెస్ ది డేటా యాజ్ వెల్ as data redundancy is possible. ఓకే, సో అందరికీ ఒక ఐడియా వచ్చిందా? సో ఇన్ SAP S/4 HANA, so data will be stored in the column oriented. And సో ఇఫ్ డేటా is stored in column oriented అంటే మనం ఏం చేయొచ్చు? మనం డేటాని కంప్రెస్ చేసుకోవచ్చు అండ్ డేటాని రిడెండెన్సీ ఇస్ పాసిబుల్ అనమాట. అంటే తగ్గించుకోవచ్చు సింపుల్ గా మాట్లాడితే. ఓకే, సో కాబట్టి సో ఇది ఫస్ట్ పాయింట్. సో మనకి US నుంచి స్టూడెంట్స్ వచ్చారా? జాయిన్ అయ్యారా? ఎనీవన్ ఫ్రమ్ US టుడే? 1 minute ప్లీజ్. ఓకే, అఖిల. ఇంకోళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా? పూజ జాయిన్ అవ్వలేదు? ఓకే, సో ఆల్మోస్ట్ అక్కడ 11-12 అవుతుందని చెప్పారు. సో నైట్ ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి మరి. సో మనకి సో ఇక్కడ మనకి హనా అంటే ఇది. సో ఇన్ SAP S/4 HANA, data will be stored in the column oriented so that we can compress. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఒకే టైంలో ఇది మల్టిపుల్ యాక్షన్స్ ని పర్ఫామ్ చేయగలదు అనమాట. అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. అంటే అన్నిట్లోనే పాసిబుల్ అవుతుంది, దీంట్లో కూడా పాసిబిలిటీ ఉంది మనకి. సో ప్యారలల్ ప్రాసెసింగ్ పాసిబుల్. నెక్స్ట్ ఏంటంటే డేటా మనకి ఇక్కడ ఇది ర్యామ్ ఓరియంటెడ్. ఏంటిదండి? సో ర్యామ్ ఓరియంటెడ్ అంటే మెమరీ బేస్డ్ డేటాబేస్ అన్నమాట ఇది. సో అందుకే SAP S/4 HANA మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఓకే, సో కాబట్టి ఈ రీజన్స్ మూలంగా హనా డేటాబేస్ అనేది నార్మల్ ECC డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ హనా డేటాబేస్ విల్ వర్క్ 1000 times faster than the ECC databases. Okay, see guys, already I told you. So we have ECC databases like Oracle, MS SQL, IBM DB2 SQL, and in SAP S/4 HANA, okay, HANA is the database. We already discussed what is HANA. HANA stands for High Performance Analytic Appliance. So in SAP S/4 HANA, the database is only HANA. So we cannot run ECC databases in SAP S/4 HANA platform. Okay, so like Oracle, MS SQL, IBM DB2, these databases will not work in SAP S/4 HANA platform. We can run only HANA databases in ECC system. Okay, HANA database మనం ECC system మీద run చేసుకోవచ్చు. And the next question is why HANA? Okay, so there are several reasons.
Okay, so there are several reasons. One of the reason is data will be stored in the database column oriented. That is the main reason. Because of this, we can compress the data and data redundancy is possible, and parallel processing is possible, and it's completely RAM oriented. So ఈ రీజన్స్ మూలంగా మనకి సో ఈ హనా డేటాబేస్ అనేది నార్మల్ ఈసీసీ డేటాబేస్ల కన్నా సో మనకి బాగా వర్కౌట్ అవుతుంది అని మనం చెప్తామండి. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింటర్. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకసారి డాక్యుమెంటేషన్ మళ్ళీ వచ్చేసిన డాక్యుమెంటేషన్లోకి. సి గైస్ ఇక్కడ చూడాలి మనకి స్క్రీన్ అందరికీ విజిబులా? సో ప్లీజ్ కన్ఫర్మ్ ఆన్లైన్ స్టూడెంట్స్. Can you able Yes, to sir. see my screen? Visible. Yes, sir. Okay. See guys, so we already discussed what is HANA. HANA stands for High Performance Analytic Appliance. Okay, it is completely memory column oriented. సో ఈ రెండు పాయింట్లు మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకు హనా అంటే ఇది మెమరీ బేస్డ్, ఓకే, అండ్ కాలమ్ ఓరియంటెడ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ ఎ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాన్ని మనం ఆర్డిఎంఎస్ అంటారు. ఓకే, డెవలప్డ్ అండ్ మార్కెటెడ్ బై ఎస్ఏపిఎస్సి. ఎస్ఏపిఎస్సి అంటే ఒక కంపెనీ అనేది నిన్న క్లాస్లో మనం చెప్పడం జరిగింది. అండ్ ఎస్ఏపి హనా ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే, హనా ఏదైతే ఉందో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ నేను పాయింటర్స్ ని కూడా హైలైట్ చేశాను చూడండి ఇక్కడ. ఓకే, ఇందులో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ హనా డేటాబేస్ సక్సెస్ఫుల్ అవడానికి కాంపోనెంట్స్ ఏంటంటే సో ఎస్ఏపి ఎస్ఎల్టి అంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని రిప్లికేషన్ సర్వర్ అంటారు. నెక్స్ట్ ఎస్ఏపి హనా డైరెక్ట్ ఎక్స్ట్రాక్టర్ కనెక్షన్ అండ్ సైబేస్ రిప్లికేషన్. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఆఫ్ ఎస్ఏపి హనా డేటాబేస్ లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి. సో ఈ హనా డేటాబేస్ ని మనం ఆన్ ప్రిమైజ్ లో డిప్లాయ్ చేయొచ్చు, అలాగే క్లౌడ్ లో కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు. సో వీ కెన్ డిప్లాయ్ దిస్ హనా డేటాబేస్ ఇంటూ ఆన్ ప్రిమైజ్ అండ్ క్లౌడ్. సో మెన్షన్డ్ బిలో ఆర్ ద ఫ్యూ రీజన్స్ వై టు చూస్ ఎస్ఏపి హనా. సో ఈ ఎస్ఏపి హనాని చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఓకే, సో ఎస్ఏపి హనాని చూసుకోవడానికి ఎందుకంటే మనకి సో కొన్ని రీజన్స్ ఉన్నాయి. కాస్ట్, ఐటీ కాస్ట్ ఏదైతే ఉందో ఐటీ కాస్ట్ ని తగ్గించుకోవచ్చు. అండ్ ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అండ్ డేటా వచ్చేటప్పటికి మనకి కాలమ్ ఓరియంటెడ్ లో స్టోర్ అవడం మూలంగా సో స్పీడ్ ని పెంచుకోవచ్చు. ఓకే, అంటే నార్మల్ ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ని ఇవ్వగలుగుతుంది. సో రియల్ టైంలో మనకి రిపోర్ట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఇప్పుడు డేటా అనేది ఏంటంటే మనకి హనాలో స్టోర్ అవడం మూలంగా సో మనకు 10 years డేటా కానీ ఒక 15 years డేటా కానీ పాత ఓల్డ్ డేటాని మనం పుల్ చేయాలన్నా సరే చాలా సింపుల్గా మనకి పుల్ అవుతుంది. అలాగే ఈ డేటాబేస్ నుంచి రిపోర్ట్స్ కూడా మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది క్లౌడ్ కంపాటిబిలిటీ ఉంది. సో మనకి ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్, సో 3 ఉన్నాయి. ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్. సో ఈ మూడిట్ల మీద కూడా హనా సిస్టమ్ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. అలాగే ఈసీసీ అయితే మనకి ఓన్లీ ఆన్ ప్రిమైజ్ మాత్రమే ఉంటుంది. ఈసీసీలో ఏముంటుంది? ఆన్ ప్రిమైజ్. S4 హనాలో ఏముంది? క్లౌడ్, హైబ్రిడ్, నెక్స్ట్ ఏంటిది? ఆన్ ప్రిమైజ్. ఈ 3 కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి హనా డేటాబేస్ ఏదైతే ఉందో సింప్లిసిటీ. ఓకే, సో సింప్లిసిటీ అన్నమాట. సో ఈ రీజన్స్ మూలంగా మనకి ఎస్ఏపి హనా డేటాబేస్ అనేది మార్కెట్లో S4 హనాలో ఒక అద్భుతం అన్నమాట. ఓకేనా? సో అందరికీ అర్థమైందా నేను చెప్పేది? సో ఎవ్రీవన్ గెటింగ్ మీ ఆర్ నాట్? చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను, మ్యాక్సిమం అర్థమయ్యేలాగా అందరికీ. సో అందరికీ అర్థమవుతుందా లేదా? ఎనీవన్ కన్ఫర్మ్? ఓకే, చాలా సింపుల్. పర్టికులర్ గా మనకి జావా ప్రోగ్రామింగ్ కోడింగ్ నేర్చుకోవాల్సిన పనే లేదు. ఓకే,
చాలా సింపుల్ గా చెప్తున్నాము, ఇంతే. ఇలా నేర్చుకున్న చాలు మనకి, దీనికి ప్రోగ్రామ్ తో కూడా ఏం పని లేదు. ఓకేనా? సో కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ఏంటంటే ఇంకా, సో హనా గురించి మన డిస్కషన్ అయిపోయింది. సో రేపొద్దున మీరు హనా గురించి చెప్పమంటే సో ఈ పాయింటర్స్ చెప్పాలి. సో హనా డేటాబేస్ లో మనకి డేటా వచ్చేటప్పటికి కాలమ్ ఓరియంటెడ్, ర్యామ్ ఓరియంటెడ్. సో అది మనకి మెయిన్ పాయింటర్స్ అన్నమాట. సో ర్యామ్ ఓరియంటెడ్ కానీ కాలమ్ ఓరియంటెడ్ కానీ అయితే డెఫినెట్ గా డేటా అనేది మనకి స్పీడ్ అనేది, అంటే డేటాబేస్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని అర్థం ఇంకా. సో మనకి డేటాబేస్ అనేది సో ఇక్కడ కాలమ్ ఓరియంటెడ్ అవడం మూలంగా స్పీడ్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ర్యామ్ ఓరియంటెడ్, దీని మూలంగా డేటా కంప్రెషన్ కానీ రిడెండెన్సీ కానీ ఇవన్నీ పాసిబిలిటీ అవుతాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మనకి వచ్చేటప్పటికి సో వాట్ ఈజ్ S4 HANA? See guys, SAP S4 HANA అనేది ఒక సాఫ్ట్వేర్. ఏంటిదండి? సో S4 HANA అంటే ఏంటి చెప్పాను నేను? ఇట్స్ ఏ ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్. సో ప్రతి దాంట్లో కూడా సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, అవునా కదా? సో ఏది అది టీవీలో చూసినా సాఫ్ట్వేర్ ఉంటుంది, దేంట్లో అయినా సరే సాఫ్ట్వేర్ ఉంటుంది, మొబైల్లో కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది, అవునా కదా? సో అలాగే ఎస్ఏపి వర్క్ అవ్వాలి అంటే, ఎస్ఏపి పని చేయాలి అంటే ఈ సాఫ్ట్వేర్ ఏంటిది? S4 HANA సాఫ్ట్వేర్. ఇది ఒక ప్రోగ్రామ్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. సో ఈ S4 HANAలో మనకి ఓకే, సో ఈ S4 HANAలో మనకి సో ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్. ఓకే, ఏంటిదండి? నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్. సో బిజినెస్ సూట్ అంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ చెప్పాను. PLM, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, SRM, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, SRM, అలాగే మనకి చాలా ERP, ఈ S4 HANA ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్, అంటే లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది చాలా పెద్ద సముద్రం లాంటి సాఫ్ట్వేర్. ఇది అన్ని ప్రోడక్ట్స్ ని లింక్ అయి ఉంటాయి ఈ సాఫ్ట్వేర్ తో. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఈసీసీకి రీప్లేస్మెంటే SAP S4 HANA. అంటే ఓల్డ్ వర్షన్ కి మనకి రీప్లేస్మెంట్ చేయడానికి యూజ్ చేసేదే SAP S4 HANA. సో ఈ SAP S4 HANAలో మనకి సో అబ్రివేషన్ ఏంటి? సో SAP S4 HANA అంటే SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA. చెప్పండి, SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA. సో ఇదొక ERP సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్. ఇది ఏమేమి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి దీంట్లో అంటే ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, ప్రొక్యూర్మెంట్, సేల్స్, మ్యానుఫ్యాక్చర్ అండ్ సర్వీసెస్. అంటే అన్ని, అంటే ఈ మాడ్యూల్స్ ఏమైతే ఉన్నా అన్ని మాడ్యూల్స్ తో దీంట్లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA అని అర్థం. SAP S4 HANA అంటే ఏంటి చెప్పండి ఒకసారి? SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA. సో ఇది చాలా పెద్ద లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది ERPలో SAP S4 HANAది చాలా పెద్ద లార్జ్ ఎంటర్ప్రైజ్, ఒక పెద్ద చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఇది. ఓకే, సో ఇందులో మనకి చాలా ఇది ఈసీసీకి రీప్లేస్మెంటే SAP S4 HANA అంటాం. ఈసీసీకి రీప్లేస్మెంట్ ఏంటి? SAP S4 HANA. రానున్న రోజుల్లో 2040 వరకు కూడా మనకి SAP S4 HANA ఉంటుంది. ఎప్పుడు దాకా? 2040. సో మరి ఈసీసీ ఎప్పుడు దాకా ఉంటుంది? 2027 వరకు ఉంది ఈసీసీ. అందుకే దాని గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళమే కాదు. రేపొద్దున మార్కెట్లోకి వెళ్తే సో ఈసీసీ గురించి అడిగారు అనుకోండి, మనం చెప్పాలా వద్దా? ఈసీసీ గురించి అడిగినప్పుడు మనం చెప్పాలా వద్దా? సో అందుకే మనకి ఇదనమాట. ఓకే, సో ఇక్కడ సో ఈ ERP అంటే SAP S4 HANA కూడా ఒక ERPయే. SAP S4 HANA కూడా ఒక ERPయే. సో ఇక్కడ సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి SAP S4 HANA ప్లాట్ఫామ్ లో ఉంటాయి. అండ్ మనకి చూసినట్లయితే దీంట్లో సో ఈ S4 HANA ప్లాట్ఫామ్ ని ఆన్ ప్రిమైజ్ లో
క్లౌడ్ లో, అలాగే హైబ్రిడ్ లో, ఈ మూడిట్లో కూడా రన్ చేయొచ్చు. దేని మీద రన్ చేయొచ్చు? ఆన్ ప్రిమైస్, క్లౌడ్, అలాగే హైబ్రిడ్ లో కూడా. సో ఈ SAP S/4HANA ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మనకి, సో 3 సర్వర్స్ మీద పనిచేస్తుందండి. ఈ SAP S/4HANA ప్లాట్ఫామ్ దేని మీద పనిచేస్తుంది? 3 ఇంపార్టెంట్ లేయర్స్ మీద సో ఇది పని చేస్తుంది. సో ఆ లేయర్స్ ఏంటి చెప్పండి. సో అంటే 3 సర్వర్స్ అన్నమాట. క్లౌడ్ అవి ఏంటిది? క్లౌడ్ అవి ఏంటిది? అది వేరు, సర్వర్స్ వేరు, క్లౌడ్ వేరు. ఆన్ ప్రిమైస్, క్లౌడ్, హైబ్రిడ్. అది లేయర్స్ కావు, సర్వర్స్ కావు. మనకి SAP S/4HANA సిస్టమ్ ఏదైతే ఉందో 3 ఇంపార్టెంట్ సర్వర్స్ లేయర్స్ సర్వర్స్ మీద పనిచేసిన 3 ఇంపార్టెంట్ సర్వర్స్ ఉన్నాయి. ఒకటి ప్రజెంటేషన్ సర్వర్, ఓకే, రెండోది అప్లికేషన్ సర్వర్, మూడోది డేటాబేస్ సర్వర్. అంటే ఏదైనా ఒక సిస్టమ్ పని చేయాలంటే ఓకే దాని పనితీరు అనేది 3 సర్వర్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ SAP S/4HANA అనేది 3 సర్వర్స్. అందుకే ఇక్కడ మీరు చూసినట్లయితే S/4HANA పక్కన సో R3 అని ఉంటుంది, ECC పక్కన కూడా R3 అని ఉంటుంది. R/3 అంటే ఏంటి? R అంటే రియల్ టైం అని అర్థం. R అంటే ఏంటండి? రియల్ టైం. 3 అంటే 3 సర్వర్స్. అంటే ఈ SAP సిస్టమ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా 3 సర్వర్లతో రన్ అవుతుంది. ప్రజెంటేషన్ సర్వర్. సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే మనకి ప్రజెంటేషన్ సర్వర్ కాబట్టి ఫ్యూరీ యాప్స్ అంటారు. ఫ్యూరీ యాప్స్. సో అప్లికేషన్ సర్వర్ అంటే సాఫ్ట్వేర్, S/4HANA సాఫ్ట్వేర్ అంటే మిడిల్ ఆఫ్ ది లేయర్ అంటాం. అలాగే డేటాబేస్ లేయర్ అంటే డేటాబేస్ సర్వర్ అంటే మనకి HANA డేటాబేస్ అన్నమాట. ఓకే, సో SAP లో మనకి SAP పనితీరు అంటే SAP లో 3 ఇంపార్టెంట్ సర్వర్స్ ఉన్నాయి. SAP పని చేయాలంటే 3 ఇంపార్టెంట్ సర్వర్స్ ఉన్నాయి. సో ఈ 3 ఇంపార్టెంట్ సర్వర్స్ ఏంటంటే ప్రజెంటేషన్ సర్వర్, నెక్స్ట్ ఏంటిది? అప్లికేషన్ సర్వర్, సో మూడోది ఏంటిది? డేటాబేస్ సర్వర్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ 3 సర్వర్ల బేస్ మీద SAP అనేది పని చేస్తుంది. ఈ 3 సర్వర్ల బేస్ మీద SAP సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ SAP సాఫ్ట్వేర్ అనేది 3 సర్వర్స్ బేస్ మీద మనకి పని చేస్తుంది. సో వాట్ ఆర్ ద సర్వర్స్ వి హావ్? ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. సో ఇదే మనకి అర్థమవుతుందా అందరికీ? ఇప్పుడు వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్యూరీ యాప్స్ అంటే యూజర్స్ ఉంటారు కదా, ఎండ్ యూజర్స్. ఎవరండి? ఎండ్ యూజర్స్ అంటే మనకి కోర్స్ కూడా ఉంది మన దగ్గర, SAP ఎండ్ యూజర్ అని. ఓకే, సో SAP ఎండ్ యూజర్స్ ఎవరు చేయొచ్చు? ఫైనాన్స్ చదువుకున్న వాళ్ళు, అలాగే బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. సో దాంట్లో మనకి R2R, P2P, OTC అని చెప్పి 3 టవర్స్ ఉంటాయి. ఏంటిదండి? R2R, P2P, OTC అని చెప్పి మనకి 3 టవర్స్ ఉంటాయి SAP ఎండ్ యూజర్లో. సో వీళ్ళు జనరల్గా రోజు కూడా ఏం చేస్తారు అంటే ట్రాన్సాక్షన్ బుకింగ్. ఏం చేస్తారండి? ట్రాన్సాక్షన్ బుకింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తారు. రోజు డే టు డే అన్న తర్వాత కంపెనీలో బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, పర్చేస్, సేల్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ పోస్ట్ చేసేది ఎవరు? SAP ఎండ్ యూజర్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేది ఎవరు? SAP ఎండ్ యూజర్స్. రిపోర్ట్ పుల్ చేసి ఇచ్చేది ఎవరు? SAP ఎండ్ యూజర్స్. వీళ్ళ పని ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం. సో కాబట్టి ఇక్కడ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసి రెడీ చేయాలి అంటే బేసిక్ గా మనం పోస్ట్ చేయాల్సింది జర్నల్ ఎంట్రీ.
అవునా కాదా? సో బేసిక్గా మనం పోస్ట్ చేయాల్సింది ఏంటిది? జర్నల్ ఎంట్రీ, తర్వాత లెడ్జర్ పోస్టింగ్, తర్వాత ఏంటిది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అవునా కదా? సో ఇవన్నీ చేసేది ఎవరు? ఎండ్ యూజర్స్. ఒక బిజినెస్ మెయిన్ ప్రోడక్ట్, ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? టు అర్న్ ప్రాఫిట్స్, అవునా కదా? సో కాబట్టి ఒక కంపెనీ ఉన్న తర్వాత సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీ, అవునా కదా? సో మరి అవి ఎవరు చేస్తారు? ఎస్ఏపి ఎండ్ యూజర్స్. సో కాబట్టి మనం సిస్టాన్ని డిజైన్ చేసి ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి ఇవ్వాలి, సిస్టాన్ని డెవలప్ చేసి ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి ఇవ్వాలి. సో మన డ్యూటీ ఏంటి అనేది రేపటి క్లాస్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎల్లుండి క్లాస్లో స్టార్ట్ అయిపోతుంది. మన డ్యూటీ ఏంటి, రియల్ టైంలో మనం ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేయాలి అనేది స్టార్ట్ అయిపోతుంది మన క్లాసెస్, ఇంపార్టెంట్ క్లాసెస్. ఓకే, ఇవన్నీ కూడా చెప్పకుండా డైరెక్ట్గా చెప్తే పాపం ఎస్ఏపి అంటే ఏంటో తెలియదు, ఈఆర్పి అంటే తెలియదు, ఎస్ఫోర్ హనా అంటే తెలియదు, హనా అంటే తెలియదు. సో ఇవేమి తెలియకుండా డైరెక్ట్గా సెషన్లోకి వెళ్ళిపోయి చెప్పేసాం అనుకోండి, ఏం అర్థం అవుతుంది మీకు? ఏం అర్థం కాదు. అర్థమైనా సరే ఎవరికైనా చెప్పాలన్నా సరే మీనింగ్ కూడా చెప్పలేకపోతే వేస్టే కదా. రేపు పొద్దున్న ఎస్ఓ హనా కోర్స్ నేర్చుకున్నాం, కోర్స్ కంప్లీట్ అయిపోయింది, వాట్ ఈస్ హనా అంటే జరిగిపోయిందా లేదా? సో మనకు అవసరమా? సో అందుకే ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ ముందు మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎస్ఏపిలో ఏంటంటే ఫ్యూరీ యాప్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఫ్యూరీ యాప్స్లో యూజర్ అనేవాడు డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ అనేది చేస్తాడు. అంటే ఈ ఫ్యూరీ యాప్స్ అంటే మనకి యాప్స్కి నార్మల్ వెబ్ బ్రౌజర్స్కి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. సో యాప్స్కి వెబ్ బ్రౌజర్స్కి డిఫరెన్స్ ఏంటి? యాప్స్ ఏంటంటే మనకి యాప్స్లో వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అవునా కదా? అదే వెబ్ బ్రౌజర్స్ కన్నా యాప్స్లో ఏంటంటే మనకి ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. ఓకే, చాలా సింప్లిసిటీ ఉంటుంది. మొబైల్లో మనకి పాటలు యాప్స్లో వినడానికి బయట దానికి చాలా డిఫరెన్స్ లేదు, అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి యాప్స్లో, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ యూజర్కి ఏంటంటే సింప్లిసిటీ అనేది ఇంపార్టెంట్, యూజరే మెయిన్. సో యూజర్ అనేవాడు ఎవరు? మెయిన్. ఇప్పుడు నేను టీవీ కనుక్కున్నా, దానికి ఎవరు యూజర్స్ లేరు, ఉపయోగం ఏంటి? అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కనుక్కున్నాడు, ఎవరు యూజర్స్ లేరు, ఉపయోగం ఏంటి? సో సాఫ్ట్వేర్ని యూజ్ చేసేది ఎవరు? యూజర్స్. ఇక్కడ యూజర్స్ ఎవరు? ఎస్ఏపి ఎండ్ యూజర్స్. ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి మనం సింప్లిఫై చేసి ఇవ్వాలి, అర్థమైందా? దాన్ని కస్టమైజేషన్, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, సిస్టమ్ డిజైన్, డెవలప్ అండ్ కస్టమైజేషన్. సో ఈ 3 చేసి మనం ఇచ్చినట్లయితే అప్పుడు యూజర్కి సింపుల్గా వాడు పోస్ట్ చేసుకుంటాడు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. దాన్ని మనం ఏం చెప్పాము? ఇంప్లిమెంటేషన్ అన్నాం, అర్థమైందా? అంటే ముందు మనం సిస్టాన్ని రెడీ చేసి బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి సిస్టాన్ని ఇవ్వాలి. సో అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఆ సిస్టమ్ మీద పని చేస్తారు. మనం ఏం చేస్తాం? సిస్టమ్ డిజైన్, డెవలప్ అండ్ కస్టమైజేషన్. సో ఈ 3 ఆస్పెక్ట్స్ మీద మనం పనిచేస్తాం. కాబట్టి యూజర్స్ రేపు పొద్దున్న ఏదైనా ట్రాన్సాక్షన్ మొబైల్ నుంచి కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దేని నుంచి పోస్ట్ చేసుకోవచ్చు? మొబైల్ నుంచి కూడా పోస్ట్ చేసుకోవచ్చు యూజర్, అండ్ టాబ్లెట్ నుంచి కూడా పోస్ట్ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొని పని చేసుకోవచ్చు. అవి ఎందుకు అలా వచ్చిందంటే ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా. సో ఫ్యూరీ యాప్స్ ఏంటంటే సింప్లిసిటీ తీసుకొచ్చింది ఎస్ఏపి సిస్టానికి. ఇప్పుడు ఎస్ఏపి సిస్టాన్ని చూస్ చేసుకోవాలి కంపెనీస్ అంటే ముందు అది సింప్లిసిటీ ఉండాలి, అవునా కదా? మ్యాక్ యూస్ చేసేదానికి నార్మల్ విండోస్ సిస్టమ్ యూస్ చేసేదానికి డిఫరెన్స్ ఉందా లేదా? చాలా మంది యూజర్స్కి మ్యాక్ యూస్ చేయడం రాదు, అవునా? సో ఐఫోన్ యూస్ చేసేదానికి నార్మల్ దానికి డిఫరెన్స్ ఉందా లేదా? చాలా మంది ఐఫోన్ యూస్ చేయడం తెలీదు. సో అంటే చాలా వరకు కస్టమర్స్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ కష్టంగా ఉంది అంటే దాని జోలికి పోరు, మ్యాక్స్, అవునా కదా? సో కాబట్టి ఎస్ఏపి వాడు ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసేది దేనికి? సింప్లిసిటీ కోసం. అంటే రేపొద్దున ఐటీ ఎవల్యూషన్ అనేది ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది మార్కెట్లో, ఎందుకు వచ్చింది? ఇంకా సింప్లిసిటీ, ఇంకా సింప్లిసిటీ. సో కాబట్టి సింప్లిసిటీ కోసం ఏంటంటే మార్కెట్లో ఐటీ అనేది ఎప్పటికప్పుడు ఏంటంటే కొత్త కొత్త ఆస్పెక్ట్స్తో ముందుకు వస్తూ ఉంటుంది.
కాబట్టి ఎస్ఏపి వాడు కూడా సో మనకి ఇన్నోవేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి సో ఇక్కడ ఫ్యూరీ యాప్స్ ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఫ్యూరీ యాప్స్. సో ఈ యాప్స్ లో ఏంటంటే వర్క్ అనేది చాలా సింప్లిసిటీ ఉంటుంది, చాలా సింప్లిసిటీ. ఈ క్లాస్ సపరేట్గా తీసుకుంటాం ఫ్యూరీ యాప్స్ అనేది. ఓకే, సో కాబట్టి ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫ్యూరీ యాప్స్ లో ఏం చేస్తారు, సో యూజర్స్ అనేవాళ్ళు ట్రాన్సాక్షన్ బుకింగ్ పోస్టింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తారని చెప్పాలి. నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్. సో అప్లికేషన్ సర్వర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, S/4HANA సాఫ్ట్వేర్. సో ఇందాక క్లాస్లోనే మనం వాట్ ఈజ్ ఎస్ఏపి S/4HANA అని క్లియర్ కట్గా డిస్కస్ చేసాం, అవునా కదా? సో నెక్స్ట్ ఏంటంటే డేటాబేస్ సర్వర్ ఏంటి, హనా డేటాబేస్. అంటే మనకి ఎస్ఏపిలో హనా అనేది ఏంటిది, డేటాబేస్ అని సో నిన్న ఇందాక క్లాస్లోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్ఏపి ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సి గైస్, మనకి ఎస్ఏపి R3. ఓకే, ఆర్ అంటే ఏంటి, రియల్ టైం. 3 అంటే ఏంటి, 3 సర్వర్స్. ఓకే, సో 3 సర్వర్స్ బేస్ చేసుకొని ఎస్ఏపి పనిచేస్తుంది. ఒకటి ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్, దీన్నే మనం ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు. ఓకే, అప్లికేషన్ సర్వర్, దిస్ ఈజ్ సెకండ్ S/4HANA సాఫ్ట్వేర్, మిడిల్ ఆఫ్ ది లేయర్. డేటాబేస్ సర్వర్ వచ్చేటప్పటికి ఎస్ఏపి హనా అంటే బ్యాక్ ఎండ్ సర్వర్. సో ఎస్ఏపిలో మనకి యూజర్ అనేవాడు సో రెండిట్ల ద్వారా లాగిన్ అవుతాడు. సో ఒకటి GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా ఓపెన్ చేస్తే మనకి ఎస్ఏపి సిస్టంలో సో మీకు ఏంటంటే ఒకసారి చూపిస్తానండి. యూజర్ అనేవాడు S/4HANA ప్లాట్ఫామ్ మీద సో ఇలా ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చి ఓకే ఇలా లాగిన్ అయిపోతాడు. అర్థమైందా? సో ఇది ఏదైతే ఇక్కడ కనబడుతుందో దీన్ని GUI అంటారు. అంటే యూజర్ లాగిన్ అయ్యే సిస్టంలో GUI అంటే ఒక యాప్, ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లేదా వెబ్ బ్రౌజర్స్ ద్వారా లాగిన్ అవుతాడు అనమాట యూజర్ అనేవాడు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి యూజర్ పోస్టింగ్ అంతా GUI అనేది ECCలో అనమాట. S/4HANA రెండిట్లో యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ GUIకి రీప్లేస్మెంట్ ఫ్యూరీ యాప్స్. ఓకే, సో అంటే ఏంటి, దీనికి రీప్లేస్మెంట్ మన యాప్స్లో, అంటే ఇక్కడ నుంచే కాకుండా వేరే యాప్స్లో కూడా మనం పని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎస్ఏపిలో ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అని లింక్ అయ్యింది, దీని మీద డబుల్ ఇచ్చేస్తే ఇది వెబ్ బ్రౌజర్స్లో తీసుకెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ అన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో లాగిన్ అయితే మా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో కాబట్టి మీకు 3 లేయర్స్ అంటే 3 సర్వర్స్, ఒకటి ఫ్రంట్ ఎండ్ లేయర్, 2 మిడిల్ ఆఫ్ ది లేయర్, 3ది బ్యాక్ ఎండ్ లేయర్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏంటంటే మనకి ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎనీ ల్యాప్టాప్ కానీ ఎనీ డివైస్ నుంచి మనం సిస్టంలకి ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఓకే, సో సిస్టమ్కి ఇన్పుట్స్ GUI ద్వారా కానీ లేకపోతే ఫ్యూరీ యాప్స్ ద్వారా కానీ ఇన్పుట్స్ ఇస్తాం మనం. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఫ్యూరీ యాప్స్ SAP S/4HANAలో లేదా GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఏంటంటే దీని ద్వారా ఇచ్చిన ఇన్పుట్స్ ఏదైతే ఉందో సో అప్లికేషన్ లేయర్ అంటే సాఫ్ట్వేర్ చేయబడిన దానికి వెళ్ళిపోతుంది, సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇది డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది డేటా. తర్వాత వెంటనే మళ్ళీ అప్లికేషన్ లేయర్కి వచ్చి వెంటనే ప్రజెంటేషన్ లేయర్కి వస్తుంది. అంటే ఏం అర్థం కాలేదు, సో ఒకసారి చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది, ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు, T కోడ్స్. ఇది ప్రజెంటేషన్ లేయర్. ఓకే, అంటే నేను చూసేది ఏదైతే ఉందో అది ప్రజెంటేషన్ లేయర్. సో దీని మీద డబుల్ క్లిక్ చేయగానే వెంటనే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి అవుట్పుట్ వచ్చేసింది. 7 to 8 మిల్లీ సెకండ్స్లో మనకి అవుట్పుట్ వచ్చేసింది. అంటే సో నువ్వు రిమోట్ కంట్రోల్ పట్టుకొని దాంట్లో బటన్ నొక్కగానే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు దాని అవుట్పుట్ అనేది కనబడుతుంది, అవునా కదా? సో అంటే ఏంటి, ప్రజెంటేషన్ లేయర్లో సో మళ్ళీ నువ్వు అవుట్పుట్ చూడగలుగుతున్నావు. అలాగే ఈ డేటా ఏదైతే ఉందో నువ్వు ఇచ్చిన డేటా కూడా స్టోర్ అయిపోతుంది డేటాబేస్లో. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ సింపుల్గా మాట్లాడితే మనకి సో ప్రజెంటేషన్ లేయర్ ద్వారా యూజర్ అనేవాడు ఇన్పుట్స్ ఇస్తే అది అప్లికేషన్ లేయర్ ద్వారా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ చేత రీడ్ అయిపోతుంది. డేటా రీడ్ చేసేసి అది డేటాబేస్ పంపించి మళ్ళీ అగైన్ ప్రజెంటేషన్ లేయర్లో ఇన్ఫర్మేషన్ అనేది చూస్తాం అన్నమాట.
అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చివరికి ప్రజెంటేషన్ లేయర్లోనే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు డేటా చూడగలుగుతున్నావు. సో ఇది ఈరోజు సెషన్. సో అందరికీ అర్థమైందా ఈరోజు సెషన్? ఓకే, చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను మీకు. ఓకే, మార్కెట్లో ఈ S/4HANA చెప్పుకుంటా పోతే ఇంగ్లీష్లో చెప్తారు, అసలు అర్థం కాదు. ఫస్ట్ సగం నిద్ర వస్తుంది పొద్దున్నే. ఓకే, బట్ మ్యాక్సిమం ఏంటంటే సింప్లిఫై చేసి చెప్పాం మనం. అలాగే S/4HANA కూడా జరిగే క్లాసెస్ ప్రతిదీ కూడా ఇలాగే అర్థమవుతుంది. సో మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ట్రైనింగ్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ అర్థమైతే ఏం చేయొచ్చు, మనం నెక్స్ట్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అది అర్థం కాకపోతే ఉండదు. సో కాబట్టి రియల్ టైం ట్రైనింగ్ అనేది అర్థమయ్యేలా చెప్పడం అనేది చాలా కష్టం. సో బట్ మనం అర్థమయ్యేలా చెప్తాం మీకు. సో అది మీకున్న బెనిఫిట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరూ కూడా. ఓకే, సో ఇక్కడ నేను సర్వర్ తీసుకోండి ఫస్ట్. ఈ రోజు వరకు సర్వర్ ఇమీడియట్గా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి సో ఎవరైనా ఇంకా సపోర్ట్ కావాలి అనుకుంటే, ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ఇచ్చాం. ఓకే, సో మనకి ఆన్లైన్ సో ఇది ఈరోజు సెషన్. సో టుమారో వి విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir.